పరమేశ్వరుడు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు ఋషులతో కూడి సేనాధిపతిని కోరుకొనుచు బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి. ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకొని బ్రహ్మదేవునకు ప్రణమిల్లి ఆయనతో ఇట్లు విన్నవించుకొనిరి. ఓ దేవా, పూర్వం మీరు పరమేశ్వరుణ్ణి మాకు సేనాపతిగా నియమించింటిరి. ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో కూడి హిమవత్ పర్వతమున తపమునరించుచున్నాడు. కర్తవ్య విధానం నెరిగిన ఓ బ్రహ్మదేవ, ఈ విషయమున లోకహితమును కోరి అనంతర కార్యమును గూర్చి ఆలోచింపుడు. ఇప్పుడు మాకు మీరే దిక్కు అన్నారు. దేవతల ప్రార్థనను ఆలకించి సరలోక సృష్టి అయిన బ్రహ్మదేవుడు మృదు మధుర వచనములతో వారిని ఓదార్చుచు ఇట్లు పలికెను. పార్వతీదేవి శాప కారణంగా మీకు మీ పత్నుల యందు సంతానం కలుగు అవకాశం లేదు. ఈ వచనము తిరుగులేంది. ఇది ముమ్మాటికి సత్యం. ఇందు సందేహం లేదు. ఆకాశంలో ప్రవహించు ఆ గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు. అతడు దేవసేనాపతి అయి శత్రు సంహారకుడు కాగలడు. హిమవంతుని పెద్ద కూతురైన గంగ ఆ అగ్నిసుతుని ఆదరింపగలదు. అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడగును. ఇందు సంశయం లేదు. ఓ రఘునందన, బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలందరూ సంతసించి తాము కృతార్థులైనట్లు భావించిరి. అనంతరం వారు బ్రహ్మదేవునకు ప్రణమిల్లి పూజించిరి. అంతటా ఆ దేవతలందరూ గైరికాది ధాతువులతో విలసిల్లుచు కైలాస పర్వతమునకు చేరి పుత్రోత్పత్తికై అగ్నిదేవుని నియమించిరి. శివ తేజమును భరించిన ఓ అగ్నిదేవ, ఈ కార్యమును నెరవేర్చుము. శైలపుత్రికైన గంగయందు ఆ శివ తేజస్సును ఉంచుము అని దేవతలు పలికిరి. అగ్నిదేవుడు దేవతలతో అట్లే అని పలికి గంగాదేవి కడకు వెళ్లి, ఓ దేవి, గర్భమును ధరింపుము. ఇది దేవతలకు హితమునర్చు కార్యము అని నుడివెను. అప్పుడు గంగ ఆయన మాటలు విని దివ్యమైన శ్రీరూపమును ధరించెను. అగ్ని ఆమె సౌందర్యాతిశయమును చూచి శివ తేజమును ఆమె ఎన్నంతటను వ్యాపింపజేసెను. ఓ రఘునందన, అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివ తేజముతో గంగా ప్రవాహంలన్నీయును నిండిపోయెను. ఆ అగ్ని తేజస్సు యొక్క తపమునకు తట్టుకొనలేక గంగాదేవి సర్వదేవతలకును పురోహితుడైన అగ్నిదేవునితో క్షణక్షణము నాకును బలీయమగుచున్న నీ తేజస్సును ధరింపలేకయున్నాను అని పలికెను. సర్వదేవతల కొరకై సమర్పించడి ఆహుతులను స్వీకరించినట్టి అగ్నిదేవుడు గంగతో, ఓ దేవి, ఈ శ్వేత పర్వత ప్రదేశమున నీ గర్భమును ఉంచుము అని అనెను. మహా తేజస్వి అయిన ఓ పుణ్యపురుష రామ, గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి మిక్కిలి తేజోరాశి అయిన ఆ గర్భమును తన ప్రవాహం నుండి అచట వదిలేను. గంగానది గర్భం నుండి వెడిలిన తేజస్సు మేలిమి బంగారం వలె కాంతివంతమై ఉండెను. కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు అచటి వస్తువులన్నీను సువర్ణమయములాయెను. ఆ పరిసరములన్నీను రజితమయములై నిరుపమానమైన కాంతితో వెలుగొందెను.